నమస్తే సార్, నాగార్జున రెడ్డి గారు. నమస్తే అమ్మా, చెప్పు. సార్, రాయపాటి రంగారావు గారు టీడీపీ నుంచి బయటకు వచ్చారు. ఆయన రాజీనామా చేశారు. అయితే ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సార్. పార్టీకి సంబంధించి అంటే ఒక దిక్కుమాలిన పార్టీ అంటూ అటువంటి పదాలు వాడారు. తర్వాత లోకేష్కి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం. అంటే పార్టీ చాలామంది మారిన తర్వాత కూడా మారుతున్న సమయంలో కొన్ని వ్యాఖ్యలు మనం చూస్తుంటాం సార్. నియోజకవర్గ అభివృద్ధి కోసం అని కానీ ప్రజల అభివృద్ధి కోసం మారుతున్నాను, ప్రజా సంక్షేమం కోసం, ఇటువంటివి విన్నాం. కానీ ఈయన ఆ పార్టీకి సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇవి పార్టీలో ఏం జరుగుతుందని దానికి సంబంధించి బయట ప్రజలకి ఏ విధంగా ఎటువంటి సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్? ఆయన అనుభవాన్ని, మనసులో ఉన్నటువంటి బాధని, ఉక్రోషాన్ని ఆవేశపూరితంగా బయటికి చెప్పినట్లుగా అనిపిస్తుంది. చెప్పాడైనా అనుకోవాలి. ఎంత కోపం వస్తే మటుకు మనిషి మరి ఫోటోను తీసి నేలకేసి కొడతారా? అక్కడే నీకు తీవ్రత అనేది తెలుస్తుంది కదా. 150 కోట్లు ఇచ్చానని కూడా చెప్పాడు కదా ఆయన. మన ప్రధానమంత్రి గారే పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చెప్పి ఆయన చెప్పాడు కదా. బిల్లులు పెట్టకుండానే, పని చేయకుండా బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నారు కదా వీళ్ళు. ట్రాల్స్టాయ్ అనేటువంటిది అది యాక్చువల్గా రష్యన్ కంపెనీ. అది ఒక రష్యన్ కంపెనీతో కొలాబరేషన్ పెట్టుకున్నారు కొన్ని నేషనల్ హైవేస్ అవి వేయడానికి. ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని పోలవరం కాంట్రాక్ట్ తీసుకున్నారు వీళ్ళు. మరి వీళ్ళకి అంత కెపాసిటీ, సామర్థ్యం ఉందా అంటే మొట్టమొదటిలో నేను వీళ్ళకి ఇచ్చినప్పుడు నేను పర్సనల్గా అనుకుంది ఏంటంటే, రాయపాటి సాంబశివరావు గారికి అంత సీన్ లేదు, మరి ఎందుకు తీసుకెళ్ళి ఇచ్చారేమో. సరే, ఇంకేదో ఆయన ఎంపీగా ఉన్నాడు, సంగతి సమాచారం అన్న ఉద్దేశంతో ఇచ్చారేమోలే. ఈ పాలిటిక్స్లో ఇవన్నీ మామూలే కదా. 100 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో నార్మల్గా దాన్ని 150 కోట్ల రూపాయలకి వీళ్ళే పెంచుతారు. ఆ వచ్చే కాంట్రాక్టర్లో అల్టిమేట్గా ముగ్గురే మిగులుతారు, L1, L2, L3. వాళ్ళందరూ కుమ్మక్కే పదరు, పెద్ద మాఫియా ఒక రకంగా చెప్పాలంటే. దాన్ని ఎలా చేస్తారన్నది ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం 1-2 వీడియోల్లో. సింపుల్గా కనుక చెప్పాలంటే, ఒక పీస్ ఉందనుకో, మాకు వర్క్ ఉందనుకో, మరి ఆ వర్క్ని ఏం చేస్తారంటే కాంట్రాక్టర్స్ అందరినీ పిలుస్తారు, కొటేషన్లు ఇస్తారు. దాని వాల్యూ 100 కోట్లే అనుకో, అందరూ తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళకు మాత్రమే ఇవ్వాలనేది డిసైడెడ్. అందుకని ఏం చేస్తారంటే, రాయపాటి సాంబశివరావు గారు మీరు దీనికి 99 కోట్లకి వేయండి అంటారు. ఇంకొకరిని పిలుస్తారు, జీవీకే వాళ్ళని పిలుస్తారు, నువ్వు 100 కోట్లకి వేయవా అంటాడు. సీనయ్యాన్ని కంపెనీ వాళ్ళని పిలుస్తారు, మీరు నువ్వు 101 కోట్లకి వేయి అంటారు. అల్టిమేట్ రాయపాటి సాంబశివరావు గారు వచ్చిందిగా. ఇంకొక కాంట్రాక్ట్ని పిలుస్తారు, ఇంకొక పనికి పిలుస్తారు. దానికి రాయపాటి సాంబశివరావు గారిని నువ్వు 101 కోట్లు వేయంటారు. సీనయ్యాన్ని కంపెనీని 99 కోట్లు వేయమంటారు. ఇంకొకరి చేత 100 కోట్లు ఇస్తారు. ఇట్లా కాంట్రాక్ట్లు మొత్తం వాళ్ళే పంచుకుంటారు. అల్టిమేట్గా వేరే వాళ్ళు ఎవరు ఉండరు. మంచి మంచి కాంట్రాక్టర్స్ చేసే వాళ్ళు ఉన్నారు. లార్సన్ అండ్ ట్యూబ్రో, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లాంటి మంచి కంపెనీస్ ఉన్నాయి, జీసప్ అండ్ కంపెనీ లాంటి మంచి కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, అక్కడనే ఉండరు. ఇక్కడ ఇదేంటంటే వాళ్ళకి ఇచ్చారు ఆ కాంట్రాక్ట్. అది నాకు తెలిసినంత వరకు వాళ్ళకి కాంట్రాక్ట్ చేసే అంత కెపాసిటీ, క్యాపబిలిటీ లేదు. బాగా హెవీ ఎక్విప్మెంట్ కావాలి, సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కావాలి. చాలా ఎక్విప్మెంట్ జర్మనీ నుంచి కూడా తీసుకొచ్చారు. వాళ్ళకి రెంట్లు కూడా పే చేయలేదు, లీజ్ రెంట్లు కూడా పే చేయలేదు. కానీ వాళ్ళు ఇక్కడి నుంచి ఆ ఎక్విప్మెంట్ కనుక తీసుకెళ్లాలంటే వేరే ఇంకెక్కడ దగ్గర కాంట్రాక్ట్ దొరకాలి కదా. అది దొరికిందాక ఆ ఎక్విప్మెంట్ ఇక్కడే ఉంచారు. అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి లీజ్ రెంట్లు పే చేయాలి. అట్లా అనవసరంగా దాని కాస్ట్ కూడా పెరిగిపోయింది. అదొక్క అవకతవకలే కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి కోసమని మొట్టమొదట లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు 54,000 కుటుంబాలకి అని చెప్పి ఇచ్చారమ్మా. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడంటే 1,00,000 కుటుంబాలు చేశాడు. ఆ 1,00,000 కుటుంబాల్లో కూడాను కొత్తగా ఎవరి పేర్లు అయితే ఇంక్లూడ్ చేశారో వాళ్ళకి ముందు డబ్బులు ఇచ్చారు. ఒరిజినల్గా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ఇవ్వాల. ఈ వ్యవహారం అంతా చూసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం లిటిగేషన్ పెట్టారంటే, డ్యామ్ కట్టడానికి పైసలు ఇస్తాం మేము, రీహాబిటేషన్కి పైసలు ఇవ్వమన్నారు. ఎక్కువ ఖర్చు అయ్యేది రీహాబిటేషన్కే. ఒక 16,000 కోట్లు 17,000 కోట్లు పెడితే కనుక డ్యామ్ పూర్తి అయిపోతుంది. 30-35,000 కోట్లు 33,000 కోట్ల రూపాయలు అనేది రీహాబిటేషన్కే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అది దాని వ్యవహారం. చివరికి అల్టిమేట్గా పార్లమెంట్లో 1-2 సార్లు డిస్కషన్ జరిగిన తర్వాత 57,000 కోట్ల రూపాయలు రీహాబిటేషన్కి, డ్యామ్ కట్టడానికి, పవర్ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ కలిపి 57,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అది యాక్చువల్గా చక్కగా చేయాల్సిన విధంగా కనుక చేస్తున్నట్లయితే 2019కి 2020కి అయిపోయేదమ్మా డ్యామ్. అది లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఈ విషయం మీద తెలిసినంతగా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఐఎమ్ నథింగ్. బట్ ఈవెన్ దాన్ని నేను కూడా వెళ్ళాను, చూశాను, సంగతి సమాచారం. అక్కడ ఉండే ఇంజనీర్స్తో కొంతమందితో మాట్లాడాను. 2013వ సంవత్సరంలో ఎల్కే అద్వానీ గారిని కలిసి నేను ఆంధ్రప్రదేశ్ విభజన మీద రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్ నేనే పెట్టాను, డిక్లేర్ పోలవరం యాజ్ నేషనల్ ప్రాజెక్ట్ అని.
అది కూడా ఎందుకు పెట్టానంటే, నేను మెడ్రాస్ ప్రావియన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు నాగార్జున సాగర్ ఇచ్చారు. నాగార్జున సాగర్ కూడా నెహ్రూ గారు అంత తొందరగా ఒప్పుకోలేదమ్మా ఆ రోజుల్లో. మా బాబాయిలు మా మామయ్యలందరూ అప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన ఇంటి ముందు 3 రోజులు చలికాలంలో కమ్మలు కప్పుకొని 3 రోజులు పండుకున్నారంట ఫుట్పాత్ మీద. 4వ రోజు బయటకు వచ్చి నేను ఇస్తున్నా అన్నాయంట ఆయన. అట్లా నాగార్జున సాగర్ వచ్చింది. నీలం సంజీవ్ రెడ్డి గారు, దాని బ్రహ్మానంద రెడ్డి వీళ్ళందరూ కొట్లాడి ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొచ్చారు. బిహెచ్ఏల్, హెచ్ఎంటీ, హెచ్ఏఎల్ లాంటిది ఇండస్ట్రీస్ లేవు కదమ్మా అప్పుడు ఆంధ్రప్రదేశ్. తమిళనాడు వాళ్ళు ఏమో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళకి వచ్చాయి. సెక్రటరీస్ అందరూ ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఇండస్ట్రీస్ అన్నీ అక్కడికి తీసుకుపోయారు. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లాంటి అన్ని ఇండస్ట్రీస్ అన్నీ తీసుకుపోయారు. సేలం స్టీల్ ప్లాంట్ పెట్టుకున్నారు, ఆయన ఉంది. సో చదువు వాళ్ళకి వచ్చింది, ఉద్యోగాలు వాళ్ళకి వచ్చాయి, ఇండస్ట్రీలు వాళ్ళకి వచ్చాయి. వాళ్ళకి అగ్రికల్చర్ లేదు. అందుకని ఏం చేసేవాళ్ళు, కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో బాగా పండేటువంటి రైసు, కూరగాయలు, పత్తి, పూలు, పళ్ళు, అరిటాకులతో సహా కమ్మంగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో మొత్తం కట్ అయిపోయింది. దాంతో ఏంటంటే అల్లాడిపోయారనమాట వాళ్ళు. ఆ కడుపు మంట అనేటువంటిది చిదంబరంకి చాలా రోజుల నుంచి ఉంది. చిదంబరంకి అప్పుడు ఎంత వయసు, 16-17 ఏళ్ళు ఉంటాయి. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. 50 ఏళ్ల తర్వాత రాష్ట్రాన్ని విభజించి ఆ కడుపు మంట తీర్చుకున్నాడమ్మ చిదంబరం. అంటే కక్ష అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను అన్నమాట. అంత చేటు నువ్వు చేసి చివరికి ఏం చేశాడు చిదంబరం? జైలుకు పోయాడా లేదా? చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం కూడా అదే జరిగింది. అవినీతి అనేటువంటిది ప్రతి రాజకీయ నాయకుడు కూడాను 5 రూపాయలు 10 రూపాయలు తింటారమ్మా. తినకుండా వాళ్ళు ఉండలేరు. ఓటుకి 4,000 ఇచ్చి వాడికి ఒక క్వార్టర్ బాటిల్ మందు ఇచ్చి వాడు ఎలక్షన్లో 50 కోట్లు ఖర్చు పెట్టి వాడు సంపాదించుకోడా? తప్పు కదా అది. అందుకనే నేను చెప్తాను, ఓటు వేయడం అనేటువంటిది రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి హక్కు. దాన్ని బాధ్యతగా స్వీకరించి మీరు ఓటు వేయాలి. కానీ డబ్బులు తీసుకోవడం ఏంది? నువ్వు డబ్బులు తీసుకొని ఓటు వేసావంటే నువ్వు ఎన్నిక కాబట్టి అడిగే అధికారం లేదు నీకు. వాడు ఏమని చెప్తాడు? నువ్వెవడు అడగడానికి? ఎనిగా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది మనకి. సో ఆ సందర్భంలో ఈయనకి ఏంటంటే కడుపు మండిపోయి చేసిన ఆర్గ్యుమెంట్. ఇక్కడ ప్రజలకు కూడా ఇంకొక విషయం తెలియాలమ్మా. రాయపాటి సాంబశివరావు గారిని పాలిటిక్స్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా మామయ్య. ఏంటి సార్? ఆయన పేరు గణప రామస్వామి రెడ్డి అని. ఆయన తీసుకొచ్చారు. లేరనుకో, ఇప్పుడు ఆయన చనిపోయారు. ఆయన 4-5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తీసుకొచ్చారు. ఈవెన్ మన ఇప్పుడు వైసీపీలో ఉండి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళాడుగా ఉండే సత్తెనపల్లి సీట్ కన్ఫర్మ్ చేశారు. ఆయన పేరు కూడా ఏమైనా మర్చిపోయాను. ఇంకా కన్నా లక్ష్మీనారాయణ. వీళ్ళిద్దరిని కూడాను మా మామయ్య పాలిటిక్స్లో తీసుకొచ్చాడు. అట్లా రాయపాటి సాంబశివరావు గారికి పొలిటికల్ ఎంట్రీ 2014లో తెలుగుదేశం తరఫున నర్సరావుపేట నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. 2019లో పోటీ చేశారు, ఓడిపోయారు. ఆయన ఆరోగ్యం బాగుండలేదు. ఇప్పుడు నాకు కూడా మంచి మిత్రుడు ఆయన, మంచి గౌరవము, సంఘ సమాచారం ఉంటాయి. అలా ఫ్యామిలీ మ్యారేజెస్కి మేము వెళ్తుంటాం, మా ఫ్యామిలీ మ్యారేజెస్ కూడా ఆయన వస్తూ ఉంటాడు. ఎవ్రీథింగ్ అది ఇప్పటి నుంచి సంబంధం కాదు కదమ్మా, 35 ఏళ్ళ నుంచి సంబంధం కాదు. సరే పార్టీలు అంటే మారుతూ ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అనుకోవాలి. ఆయన కాంగ్రెస్ తరఫున ఎంపీగా కూడా ఉన్నాడుగా. సరే ఇంకా ఆయన తమ్ముడు డాక్టర్ శ్రీనివాసరావు గారు, ఆయన కూడా మంచి ఫ్రెండే మాకు. బట్ నాకు పెద్దగా ఆయనతోటి అనుబంధాలంటూ లేవు. ఓకే, బట్ మరి ఆయనకి అంత కోపం రావడానికి కారణం ఏంటి? ఆయన ఏదో సీట్ అడుగుంటారు, ఏదో రాయపేట నర్సరావుపేట నాకు ఎంపీ సీట్ కావాలనో లేకపోతే నేను గుంటూరు నుంచి కావాలని అడుగుంటారు. వీళ్ళేమో లేదా అది బీసీలకు రిజర్వ్డ్, ఎస్టీలకు రిజర్వ్డ్, వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం, పోయినసారి నువ్వు ఓడిపోయావు కదా, నీ ఆరోగ్యం బాగాలేదంటున్నావు కదా, అది ఇది సంఘ సంవత్సరం వీళ్ళు ఏదో చెప్పుంటారు. మా నాన్నగారికి లేకపోతే నాకే వచ్చు కదండి అని చెప్పి రాయపాటి ఆయన సన్నడి ఉంటాడు. లేదు లేదని చెప్పి వీళ్ళని ఉంటారు. దాంతో ఆయన కడుపు మడిపోయి ఉంటుంది. ఇన్నాళ్ళ నుంచి ఉంటే మీరు మాకు ఈ విధంగా చేస్తారు, ఈ విధంగా చేస్తారని మోస్ట్ ప్రాబ్లీ కాన్ఫిడెంట్ అక్కడే వచ్చుంటుంది. అందుకని ఏ విషయాలు మొత్తం బయటకు వచ్చినాయి అనమాట. సార్ అయితే లోకేష్ మీద కూడా అంటే చాలా వ్యాఖ్యలు చేశారు సార్. ఆయన చంద్రబాబు తనయుడిగా తప్ప లోకేష్ దేనికి పనికిరారు, మంగళగిరిలో ఖచ్చితంగా ఈసారి లోకేష్ని ఓడించి తీరుతా అని సవాల్ చేశారు. తప్పేముంది, ఇంకా కడుపు మంట అనేటువంటిది ఇంకా అలా పోతూ ఉంటుంది. 150 కోట్ల రూపాయలు అడిగాడు, నేను ఇచ్చాను, అది చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, మళ్ళీ లోకేష్ది సపరేట్ అకౌంట్, అతను ఎట్లా గెలుస్తాడో చూస్తాను, మంగళగిరిలో నేనే నిలబడి అతను ఓడిస్తాను, సంగతి సమాచారం చాలా వ్యాఖ్యలు చేశాడు కదా. కడుపు మండితే అలాగే ఉంటుందమ్మా. ఫస్ట్ టైం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కదా 5,200 ఓట్ల మెజారిటీతోనే ఏమో ఆయన మీద గెలిచాడు, లోకేష్ మీద. ఈసారి కూడా మళ్ళీ లోకేష్ అక్కడి నుంచే నిలబడతాడేమో మనకు తెలియదు. ఇంకా
ఒకవేళ నిలబడ్డాడు అనేసి అంటే డెఫినెట్గా నేను చేసేది ఏదో నేను చేస్తాను, ఓడించి తీరతాను అంటాడు. ఓడించి తీరడం అంటే ఏముంది, లోకేష్ 5,000 ఇస్తానంటే నేను 10,000 ఇస్తానంటాడు ఆయన. అక్కడ బాగానే డబ్బులు సంపాదించుంటారు కదా, ఆ డబ్బులే ఖర్చు పెడతారు. సార్ అంటే పార్టీలో పనిచేసిన వ్యక్తులు, ఎప్పటి నుంచో ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు కానీ, బయటకు వచ్చే సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇందాక అడిగినట్టుగా అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా సార్? అంటే తప్పుడు సంకేతాలు అంటే పార్టీలో ఇలా జరుగుతుందా అన్న ఒక నెగటివిటీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవా సార్? మరి ఆయన ఉద్దేశం అదే కదా. హ్మ్. ఆయన అన్ని విషయాలు చెప్పాడు అనేసి అంటే వెళ్ళాలనే కదా ఆయన ఉద్దేశం. ఓడించి తీరతాను, హ్మ్. 150 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అవి కాకుండా మళ్ళీ లోకేష్ కూడా అడిగేవాడు. హ్మ్. ఎవరెవరినో మనుషులను పంపించేవాడు. ఎవరిని మేము కాదనలేదు. హ్మ్. మేము చాలా నష్టపోయాము. మా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పాడు కదా. అవును సార్. అంతకుముందు సంపాదించాడు, ఇప్పుడు అమ్ముకున్నాడు, ఇప్పుడు ఇచ్చుకున్నాడు. బ్యాలెన్స్ అయిపోయింది వ్యవహారం. హ్మ్. చివరికి మధ్యలో పోయింది ఎవరంటే ప్రజల సంఖ్యను అయిపోతారనమాట. ప్రజల మటుకు ఏం తక్కువ తిన్నారా, ఓటుకి 5,000 ఇస్తున్నారుగా, నలుగురు మనుషులు ఉన్నారు, 20,000 ఇచ్చారు, ఏసీ పెట్టుకున్నాలే. హ్మ్. ప్రజల ఆలోచన కూడా అలాగే వచ్చింది. అందుకనే ఈసారి నేను మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే నేను రూపాయి డబ్బులు ఇవ్వను, మందు పోయించను. హ్మ్. నా పాలసీ ఇది, నా పద్ధతి ఇది. మల్కాజీ నియోజకవర్గంలో కానీ, కుకటపల్లిలో కానీ, ఇంకొక దగ్గర కానీ ఈ డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ అవసరాలు ఉన్నాయి కాబట్టి నేను చేస్తాను. నాకు ఎమ్మెల్యే కింద, ఎంపీ కింద నన్ను గెలిపించండి. నాకు వచ్చే జీతంలో 50% అనేటువంటిది నియోజకవర్గాలకే ఖర్చు పెడతాను. హ్మ్. ఎంపీ ఫండ్స్ సపరేట్గా సంవత్సరానికి ఒక 3-4 కోట్లు ఉంటాయి కాబట్టి అవి మొత్తం కూడాను ఖర్చు పెడతాను. విద్య మీద, వైద్యం మీద, రహదారుల మీద ఖర్చు పెడతాను. చాలా ఫ్లైఓవర్స్ రావాల్సిన అవసరం ఉంది. హ్మ్. రైల్వే ట్రాక్ అండర్ పాస్ వేలు చేయాల్సిన అవసరం ఉంది. 24 గంటలు మంచినీటి సౌకర్యం కావాలి. ఆ మల్కాజీ గారి కాన్స్టిట్యున్సీలో కొన్ని చోట్ల రోడ్లు కూడా సరిగా లేవు. ఇట్లాంటి వాటిని గురించి పట్టించుకోవాలనేది నా ఉద్దేశం. నేను మందు పోయాను, హ్మ్. డబ్బులు ఇచ్చి ఓట్లు మటుకు కొనేటువంటి ప్రసక్తే లేదు. నేను చేయదలుచుకుంది ఇది. ఓటు వేసి గెలిపిస్తారా మీ ఇష్టం, గెలిపించరా మీ ఇష్టం. కానీ ఓటు హక్కును మటుకు దుర్వినియోగం చేసుకోబాకండి. హ్మ్. 80% పోలింగ్ జరగాలి. నేను ప్రజల్ని వేడుకునేది ఒకటే, దయచేసి మీరు వెళ్ళి ఓటు వేయండి ముందు. సార్ అయితే పార్టీ నుంచి కీలక నేతలు బయటికి వెళ్ళిపోవడం, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న ఈ సమయంలో అంటే వాళ్ళని బుజ్జగించడానికి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదంటారా? లేకపోతే ఇంకా చెప్పినా వీళ్ళు వినే పరిస్థితి లేదంటారా? ఒక కేసినేని నాని గారి విషయంలో కానీ, ఇప్పుడు మన రాయపాటి రంగారావు గారు ఇప్పుడు గాని. ఒకళ్ళు కాదు, నువ్వు మధ్యలో ఏదో టాపిక్ తెచ్చేవాడు చెప్తున్నాను. సార్. కేసీఆర్ నాన్నగారి వ్యవహారం కూడా అలాగే అయింది. హ్మ్. అంటే ఈయన మాట్లాడినంత ఇదిగా ఆయన మాట్లాడలేదు, కానీ హ్మ్. ఆయన కూడాను ఇంచుమించుగా అదే వ్యక్తం చేశాడు. ఆయన ఆల్రెడీ వైసీపీలో జాయిన్ అయిపోయాడు, స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్కి రాజీనామా పంపించాడు, పార్టీకి రాజీనామా చేశాడు, వైసీపీలోకి వస్తా అన్నాడు, వెళ్ళాడు, విజయవాడ ఎంపీ సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. కన్ఫర్మ్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఆయనకి మంచి పేరు తెచ్చుకున్నాడు అమ్మాయి. హ్మ్. ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఫండ్స్ రాకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో నితిన్ గడ్కరీని ఒప్పించి, హ్మ్. టాటాస్ తోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. హ్మ్. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్లస్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డబ్బులు ఉంటాయి, ఖర్చు పెట్టాలి కదా. హ్మ్. ఆ ఫండ్స్లో నుంచి చాలా తీసుకొచ్చే నియోజకవర్గాల్లో చాలా మంచి పనులు చేశాడు ఆయన. చిన్న చిన్న విలేజెస్ని లింక్ చేస్తూ రోడ్లు వేయడం కానీ, చెరువుల్లో పుడికలు తీయించడం కానీ, హ్మ్. మంచినీటి సౌకర్యం కల్పించడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చేశాడు. కాబట్టి నాకు తెలిసి కేసీఆర్ నాన్నగారు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ గెలుస్తాడు. హ్మ్. మంచి పేరే ఉంది. అట్లా గెలిచిన వాళ్ళు దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. ఆయన యాక్చువల్గా కేసీఆర్ నాని పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మొట్టమొదటిలో ఆయన పీఆర్పీలో కదా ఉన్నాడు. 2008లో పీఆర్పీలో ఎంట్రీ అయ్యాడు. హ్మ్. దాని తర్వాత టీడీపీలోకి వచ్చాడు. టీడీపీ తరఫున 2 సార్లు గెలిచాడుగా. సార్. లాస్ట్ టైం 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద వేవ్లో కూడాను ఆయన విజయవాడ నుంచి గెలిచాడు అంటే ఆయనకంటూ సొంతంగా ఒక గ్రూపు, ఆయనకంటే ఒక సొంతంగా ఉంది కదా. హ్మ్. ఇప్పుడు 80% అనేటువంటిది చంద్రబాబు నాయుడిని చూసో జగన్మోహన్ రెడ్డి చూసి వేసినా కానీ మిగిలిన 20% అయితే ఆయన చూసి వేస్తారుగా. హ్మ్. ఆ క్రెడెన్షియల్స్ అయితే ఉంటాయిగా. మరీ ఆయన ఇది బీకామ్లో ఫిజిక్స్ ఉంటుంది టైప్ అయితే కాదు కదా మనిషి. హ్మ్. వాళ్ళ తాతల తండ్రుల నాటి నుంచి కూడాను, హ్మ్. అంటే ఇంచుమించుగా 1928-30 సంవత్సరాల నుంచి కూడాను వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉంది. అదే ఆయన కూడా కంటిన్యూ చేశాడు. ఇదేదో ఇల్లీగల్ వ్యాపారం చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారులే, ఓన్లీ ఎందుకు వచ్చిన బాధలని మానేశాడు ఆయన. 200-250 బస్సులు ఉండే ఆయనకి. హ్మ్. మొత్తం బిజినెస్ అంతా తీసేశాడు ఆయన. సో, ఇప్పుడు పార్టీకి అంటే జనరల్‌గా ఏ పార్టీ నుంచి కొంత ఏమంటారు ప్రజాబలం ఉన్న నేతలు కానీ, ఎవరన్నా బయటికి వెళ్ళడం అనేది ఏ పార్టీకైనా గాని నష్టం కాదా సార్? నష్టమే. హ్మ్. ఇప్పుడు కేసీఆర్ నాని వెళ్ళడం అనేది తెలుగుదేశం పార్టీకి నష్టమే. రాయపాటి సాంబశివరావు గారి ఆ విధంగా మాట్లాడడం అనేది తెలుగుదేశం పార్టీ, టీడీపీ పార్టీకి డెఫినెట్గా నష్టమే. హ్మ్. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు
జనసేన పార్టీ నుంచి బయటికి పోవడం అనేది కూడా ఆ పార్టీకి నష్టమే. సో ఇట్లా లాభ నష్టాలు రెండు ఉంటాయి, ఉండకుండా ఉండవు. వీళ్ళంతా గాయారాములు అనడానికి కూడా వీల్లేదమ్మా. గాయారాములు అంటే అది మరీ దారుణం. పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ అయితే గాయారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అంతే కదమ్మా. 2014లో కలిసే పోటీ చేశారా? బీజేపీ మీ అందరు కలిసే పోటీ చేశారా? 4 సంవత్సరాలు కలిసి ఉన్నావా? ప్రత్యేక హోదాన్ని తాకట్టు పెట్టి ప్యాకేజీకి ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావా? లాస్ట్ సంవత్సరంకి వచ్చేసరికి మళ్ళీ ప్రత్యేక హోదా అంటావు. ఏదైనా ఒక మాట మీద నిలబడాలి కానీ అటు ఇటు గంతులు వేస్తానంటే కుదరదు కదమ్మా. అట్లా గంతులు వేసాడు ఆయన. మోడీని తిట్టడానికి తిట్లు తిడితివి, నల్ల డ్రెస్ చేసుకొని ఢిల్లీలో మీటింగ్ పెడితివి. ఆ మీటింగ్ కూడా ఏంది, 4.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారు ఢిల్లీలో నల్ల డ్రెస్ వేసుకొని. ఆ 4.5 కోట్లు ఎక్కడరా బాగుండి టీటీడీ దేవతారం డబ్బులు ఉంటాయి. వాళ్ళ లెక్కలో తెలియదు ఎవరం, లేదా నాకు మోడీకి ఏం తెలుస్తుంది. చివరికి మోడీ గారి భార్యను కూడా తిట్టాడుగా. అంత దారుణంగా తిట్టినంటే ఆయన మళ్ళీ మోడీ గారితో కలవాలని చూస్తాడు. కాంగ్రెస్ తోటి విభేదించి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ పెడితే చివరికి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో కలుస్తాడు. ఈ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళని తిట్టరాని తిట్టాడు, వీళ్ళు వాళ్ళని తిట్టారు, మళ్ళీ ఇప్పుడు మీ ఇద్దరం కలుస్తూ ఉంటారు. ఇవన్నీ కాదన్నట్టు ముద్రగడ గారు నిన్న మొన్నటి దాకా పచ్చగడ్డేస్తే మండుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ వెళ్ళి అక్కడ కలుస్తానంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారు. మా 4,000 రూపాయలు డబ్బులు వారైతే ఓటేస్తారులే అనుకుంటారు. డోంట్ అండర్ ఎస్టిమేట్ పీపుల్. అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఎప్పుడు పీపుల్. ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. నేను చెప్పింది వింటారు, నువ్వు చెప్పింది వింటారు, కేఎస్ ప్రసాద్ చెప్పింది వింటారు, తెలకపల్లి రవి చెప్పింది వింటారు, తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పింది వింటారు, అందరూ చెప్పింది వింటారు. ఏం చేయాలి అనేటువంటిది మటుకు సాలిడ్గా డిసైడ్ చేసుకుంటారు. సందేహమే లేదు అందులో. డోంట్ అండర్ ఎస్టిమేట్. ప్రజల్ని పిచ్చోళ్ళ కింద తిక్కవాళ్ళ కింద లెక్క కట్టబాకండి. వీళ్ళందరూ అలా ప్రజలను అలా లెక్క కట్టే పోతారు. బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ చిరంజీవి, రెండవ క్లాసికల్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్, మూడవ ఎగ్జాంపుల్ ఎవరైనా చంద్రబాబు నాయుడు. ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తే దెబ్బతింటారు. ఇటు నుంచి అటుకి మారుతుంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇండిపెండెంట్గా చేస్తే పోయేటట్టుందని అనిపిస్తుంది. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఒక్కడిగా స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడా లేదా? మమతా బెనర్జీ సక్సెస్ అయిందా లేదా? శరద్ పవార్ గారు కాంగ్రెస్ని విభేదించి బయటకు వచ్చి మహారాష్ట్రలో సక్సెస్ అయ్యాడా కాలేదా? అట్లా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారుగా మరి. సో ఇట్లా కనుక ఎగ్జాంపుల్స్ కనుక చెప్పుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు నేను, సందేహం లేదు. సో ఇవన్నీ సహజమే అంటారు? ఇవన్నీ సహజమే, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇదేంటంటే దేశవ్యాప్తంగా కనుక కంపేర్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువైపోయింది. నేను అనుకున్న పని జరగలేదు, నేను అడిగిన దగ్గర సీట్ ఇవ్వలేదు అంటే బెదిరింపులు అనమాట. నేను వెళ్ళిపోతానండి, అది అలాంటి బెదిరింపులు అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకటి మటుకు ఒప్పుకోవచ్చమ్మా. ప్రజలు ఏమనుకున్నా సరే కాక మనిషి దరిచేవాడు కాదు. వెళ్ళిపోతాను అనేసి అంటే బుజ్జగించి కూర్చోబెట్టి బతిలాడి వంగపడి చేసేటువంటి వాడు కాదు. పోతాను అన్నాడు అనుకో నవ్వు ఊరుకుంటాడు, వస్తున్నాను అన్నాడు అనుకో మంచిదయ్యా అంటాడు. మన కేఎస్ఆర్ గారు ఉన్నారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఎన్టీవీ 5లో ఆయన్ని పొగబెట్టలేక పొమ్మలాక పొగబెట్టినంత పని చేసి ఆయన పాపం కెనడా నుంచి వచ్చేసరికి ఆయన సీట్లు ఎవరికో వేరే వాళ్ళకి ఇస్తే ఆయనకు అవమానకరంగానే ఉంటుందిగా. నేను వస్తాను అని చెప్పి ఈయనేమో అడగలేదు, ఆయనకి రావాలని ఉందంటే మధ్యలో వాళ్ళు ఎవరో చెప్పారు, అన్న వస్తే మంచిదే కదా అన్నాడు, పోయి ఆయన అయ్యాడు, కంఫర్టబుల్గా ఉన్నాడుగా. అట్లా ఉంటారు కొంతమంది అలా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది బయటికి పోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం చచ్చిపోయిందమ్మా. ఇవాళ చూడండి అసలు ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి చూడండి. అసలు నేనైతే ఇంతవరకు చూడలేదు, ఏ టీవీ ఛానల్ ఏం చెప్పారో నేనైతే చూడలేదు, కానీ అది జరిగింది ఏందన్న దాని గురించి మనం క్లియర్గా చెప్పుకున్నాంగా. ఇంక వాళ్ళ టీవీ ఛానల్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి చూస్తే దాని గురించి ఏమి గందరగోళం చేస్తారో చెప్పడానికి వీల్లేదనమాట. పచ్చి అబద్ధాలు చెప్తుంటారు అనమాట. ఆ పనికి మన వాళ్ళు ఎవరినో వాళ్ళని పట్టుకొస్తారు టీవీ ఛానల్లోకి, ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారడం అనేది జరుగుతూనే ఉంటుందమ్మా. ఒక 5% 10% మంది మారుతుంటారు. ఒకసారి రాజకీయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చుట్టూరు 10 మంది మనుషులు ఉండి సార్ 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 అంటుండాలన్నమాట వాడిని. అలా కనుక అనకపోతే వీడికి రాత్రిపూట నిద్ర పడదు. ఆ వాతావరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఎలా ఉంటుంది. మేము కూడా మా ఫ్యామిలీలో చూసాం కదా. అంటే మేము 30 సంవత్సరాల నుంచి అసలు రాజకీయాల్లో లేవనుకో, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. మా పెద్దవాళ్ళందరూ కూడాను మీరు రాజకీయాలకు తట్టుకోలేరురా బాబు, అందుకని మీరు వీలైనంతవరకు మీ పని ఏదో మీరు చేసుకోండి, కానీ ఈ రాజకీయం అనేది మానేయండి, మా తరంతో అయిపోయింది అన్నారు. మా వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారనుకుంటున్నారు? 1952లో మెడ్రాస్ ప్రొవియన్సీ, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడ్రాస్ 2 కలిసే ఉంది. 1952 అమ్మ. మా మామయ్య కోలా సుబ్బారెడ్డి గారని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొన్న 10 ఏళ్ల కిందనే చనిపోయాడు ఆయన.
ఆయనతోటి మేము మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు చెప్తుండేవాడు అనమాట. ఏంది మామ ఏంది ఈ రోజుల్లో పాలిటిక్స్ సంఘ సంవత్సరం ఎలా ఉందని, ఇదిగో నువ్వేదే అడుగుగానే అది కూడా కడగబాకరా అంటారు. మళ్ళీ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు చేసిన వాళ్ళే. నెహ్రూ గారి టైం నుంచి ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు. సరే ఇన్ని రోజులు పోయిన తర్వాత నాకు మళ్ళీ ఒకసారి ఎందుకు చేయకూడదని అనిపించే మల్కాజ్గిరి నుంచి ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. పార్టీ తరఫున అంటే ఏమవుతుందంటే నువ్వు 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటావా, 10 కోట్లు డొనేషన్ ఇస్తావా అంటారు. మరి నేను 50 కోట్లు ఖర్చు పెట్టి 10 కోట్లు డొనేషన్ ఇస్తే పార్టీకి 60 కోట్లు నేను ఖర్చు పెడితే 600 కోట్లు సంపాదించాలంటాను. నేను ఎట సంపాదించాలి? నేను ఏదో ఒక అవినీతి కార్యక్రమాలు చేసే కదా సంపాదించాలి. ల్యాండ్ కబ్జాలు చేసో అవి చేసో ఇవి చేసో సంపాదించాలి. ప్రజలు కూడా ఇవాళ రేపు ఎట తయారయ్యారంటే అలా ల్యాండ్ కబ్జాలు చేసి కోట్లు సంపాదించి వాళ్ళకు ఒక 5,000 ఇచ్చి ఒక మందు ప్యాకెట్ ఇచ్చేయండి వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు ఇప్పుడు. ఇది మన దేశంలో దౌర్భాగ్యం పట్టిందనమాట. మీ యంగ్స్టర్స్ చాలా దెబ్బతింటారమ్మా. ఇది ఈ విధంగా కనుక జరిగిందంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఏం చేస్తారంటే దేశవ్యాప్తంగా మనకు ఉన్నది 4,123 ఎమ్మెల్యేస్, 543 మంది ఎన్నుకోబడినటువంటి ఎంపీలు, 250 మంది రాజ్యసభ సభ్యులు. ఇంతేగా నెంబరు. వీళ్ళందరూ కలిసి చివరికి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇలాగే ఉంటే ఏం చేస్తారంటే ప్రజలు ఇలా డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు కదా, అసలు వీళ్ళకి డబ్బులు వేయడం ఎందుకు, ఓట్లు వేయించుకోవడం ఎందుకు, మనందరమే ఏకమైపోయి మనమే పనిచేసుకుంటే పోలా. అది ఈ కాన్స్టిట్యున్సీకి 5 సంవత్సరాలు నేను ఉంటా, ఇంకొక 5 సంవత్సరాలు నువ్వు ఉండు, నీకు నాకు మధ్య పోలికొద్దు అని వాళ్ళే ఒక కంక్లూషన్కి వచ్చారనుకో, ఇంకా అసలు ఎలక్షన్స్ ఎందుకు? మరి వాళ్ళు డబ్బులు ఎక్కడ సంపాదిస్తారు? ఇదిగో నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము నాదయ్యా, దీని మీద వచ్చే ఆదాయం నాది. ఇదిగో చెన్నై దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు రైల్వే లైన్, ఆ చెన్నై దగ్గర నుంచి గూడూరు వరకు ఏమో తమిళనాడు వాళ్ళకి పోద్ది, గూడూరు దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు రైల్వే లైన్ మీద వచ్చే ఆదాయం మొత్తం మంది. పనిచేసుకున్నామట అని పనిచేసుకుంటారు. భద్రాచలం అడవులో 1,00,000 ఎకరాలు నాది, ఇంకో 50,000 ఎకరాలు నీది, పనిచేసుకుంటారు. ఏముంది ఇంకప్పుడు ఎలక్షన్స్ ఏముంటాయి, అవసరం ఉంటుందా? మరి డెమోక్రాటిక్ సెటప్లో ఉన్నాం కదా. ఏంది సార్ నాగార్జున రెడ్డి గారు మీరు అట్లా చెప్తున్నారు, నిజంగా ఇది ఈ విధంగా జరుగుద్దా అంటే డబ్బులు తీసుకొని ప్రజలు ఓట్లు వేస్తున్నంత కాలము ఏదో ఒక రోజు అది గ్యారంటీ జరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ చెప్పండి మీరు? డబ్బులు తీసుకోకుండా ప్రజలు ఓట్లు వేయాలి అంతే. మంచి వ్యక్తిని చూసుకొని వాడు ఏం చెప్తున్నారో చూసుకొని వాడు చదువు ఏంటి, సంజయ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనస్తత్వం ఏంటి, ఏం చేయదలుచుకున్నాడు, ఏమి చేస్తాడని చెప్పి ఓటేయాలి. అంతేగాని డబ్బులు తీసుకొని ఓటేయడం ఏందమ్మా, కడుపుకు అన్నది అంటున్నారు గడ్డిది అంటారా, నాకు అర్థం కాదు. డబ్బులు తీసుకొని ఓటేయడం దరిద్రం ఉన్నాడు లేకపోతే ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, తప్పు కదా. నువ్వు ఆ పని చేసినప్పుడు వాడు అదే పని చేస్తాడు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతారమ్మా వాళ్ళు? వాళ్ళకు ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇల్లు అమ్ముకొని 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలని ఎంపీలు అవుతారా? అందులో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇంతకంటే దారుణంగా ఎక్కడ ఉండదన్నమాట. మనకి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేదమ్మా ఇది. ఇది మనకి తమిళనాడు నుంచి ఇంపోర్ట్ అయింది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఇంతకుముందు మనకు లేదు ఇది, అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. 4 ఓట్లు ఉన్నాయంటే రెఫ్రిజిరేటరు, 5 ఓట్లు ఉన్నాయంటే రెఫ్రిజిరేటరు ప్లస్ టీవీ, ఓ 10 ఓట్లు కనుక ఉన్నాయంటే రెఫ్రిజిరేటరు, టీవీ, ఏసీ ప్లస్ నీకు ల్యాప్టాప్ కూడా. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు వాడు ఈ డబ్బులన్నీ? కష్టం కదా. మీ యంగ్స్టర్స్ ఆలోచించాలి ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లు 4,10,00,000 మంది అప్రాక్సిమేట్లీ. 75% పోలింగ్ అనేది జరిగిందంటే 3 కోట్ల మంది ఓట్లేస్తారుగా. 3 కోట్ల మంది కూడాను డబ్బులు తీసుకునే వాళ్ళు అయితే ఇక నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమనడానికి వీల్లేదు. ఎంత ఖర్చు అవుతుందో నువ్వు లెక్కేసుకో ఒకసారి. ఆ డబ్బులన్నీ ప్రజలకు ఇస్తారు వాళ్ళు. 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెడతారు, ప్రజలకు ఇస్తారు. రేపు వీళ్ళందరూ గెలుస్తారు, కొమ్మకెత్తారు, 30,000 కోట్లు సంపాదిస్తారు. నువ్వేం చేస్తావు? పెట్రోల్ మీద ట్యాక్సులు పెంచారనుకో నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. రోడ్డు సరిగా లేదనుకో అడగడానికి నువ్వేవాడివి? అంతే. నీళ్లు రాలేదు కెనాల్లో అడగడానికి నువ్వెవడవా? ఏం డబ్బులు తీసుకొని ఓటేసావా? నువ్వేం ఉత్తపుణ్యానికి వేసావా ఓటు? మాకు ఏంది నువ్వు అడిగేది నన్ను అంటారు. ఏం మాట్లాడతారు మీరు? అందుకని మీకు ఇచ్చినటువంటి ఓటు అనేటువంటిది రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని మీరు బాధ్యతగా స్వీకరించి ఓటు వేయండి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఆయన అయితే 150 కోట్లు నా దగ్గర తీసేసుకున్నారని ఆయనే చెప్పాడు. అది కాకుండా మళ్ళీ లోకేష్ సపరేట్గా అడిగాడని కూడా చెప్పాడు. ఫ్రేమ్ తీసి కింద వేసి కొట్టాడు. రకరకాలుగా జరిగింది. నార్మల్గా అంత సీరియస్గా పోరమ్మా. మనకు తెలిసింది ఏదో 1-2 విషయాలు అయి ఉంటాయి అంతేగాని ఆయన్ని చాలా దారుణంగానే అవమానించుంటారు, అందులో సందేహం లేదు. అందులో లోకేష్ ఎలాంటి వ్యక్తి అంటే బుచ్చే చౌదరి గారు లాంటి పెద్ద మనుషులను కూడా గౌరవీయుడు, లెక్క చేయడు. బుచ్చే చౌదరి గారు ఎక్కడ, లోకేష్ బాబు ఎక్కడమ్మా? బచ్చగాడి కింద లెక్క. ఈయనకు 3 మంత్రి పదవులు ఇచ్చావు. అంత సీనియర్గా నువ్వేమో సీట్లోనేమో నీ వెనక బెంచ్లో కూర్చోబెట్టావు. ఆ అచ్చెన్నాయుడినేమో పక్కన కూర్చోబెట్టుకున్నావు.
అచ్చెన్నాయుడు కంటే బుచ్చే చౌదరి గారు సీనియర్. ఉమ్, మరి ఆయన సీట్ ఎక్కడ ఉండాలా? చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండాలి. ఆయన తీసి పక్కన పెట్టావు, మినిస్టర్ కూడా ఇవ్వలేదు. నీ కొడుకేమో 3 మినిస్టర్లు ఇస్తే ఆయనకేమో ఇవ్వకపోతే మనిషికి బాధ ఉంటుందా ఉండదా? ఉమ్, అందులో ఆయన సీనియర్ కదమ్మా, 5వ సారో 6వ సారో ఆయన. అట్లాంటి వాళ్ళని అగౌరవ పరిస్తే వాళ్ళు పార్టీలో ఉండమంటే ఎందుకుంటారు? ఇటు కేసీఆర్ నాని వారం అంతే, ఉమ్. రాయపాటి సంవత్సర గారి వారం అంతే. ఇప్పుడు మనకి ఇద్దరు మాత్రమే బయటకు వచ్చారు, ఇంకెంతమంది వస్తారో చూడండి. సార్ ఓకే సార్. రేపు వన్ ఫైన్ మార్నింగ్ ఉమ్, జేసీ దివాకర్ రెడ్డి ఆయన బ్రదర్ కూడా బయటకు వచ్చినా వస్తారు చూడు. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి అనేటువంటి ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడతాడు. ఎంతైనా రాయలసీమడు కదా, మనసులో ఏది దాచుకోలేడు, ఉన్నది ఉన్నాడు చెప్పేస్తాడు. మొదటి నుంచి అలవాటే. ఉమ్, స్టేజీ మీదనే చంద్రబాబు నాయుడు చేతిలో నుంచి మైకు లాక్కొని చెప్పేసేవాడు. ఉమ్, అట్లాంటి వాడు రేపు ఆయన రాడనే ఉంది, సార్ ఆయన కూడా వస్తాడు. చూద్దాం సార్ అయితే ఏం జరగబోతుందో. చూద్దాం, వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.